హలో ఎవ్రీవన్. మనము ఫిజిక్స్ చేయాలంటే ఇంకొంచెం టఫ్ వేలో ఫిజిక్స్ చేయాలంటే మనకి మ్యాథ్స్ కంపల్సరీగా అవసరం అవుతుంది. ఓకేనా? అంటే మనం మ్యాథ్స్ నేర్చుకోకుండా ఫిజిక్స్ని సాల్వ్ చేసేస్తామంటే అవదు. ఫస్ట్ మ్యాథ్స్ తెలుసుకుంటేనే ఫిజిక్స్ని మనము దాంతో ఉండే ప్రాబ్లమ్స్ని మనం బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మనం మేజర్గా అంటే ఫిజిక్స్కి బాగా అవసరమైన టాపిక్స్ 3 ఉంటాయి. అదేంటంటే ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్. ఈ 3 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిజిక్స్. ఇంకా చాలా టాపిక్స్ ఉంటుంది, బట్ వాటన్నిటికన్నా మేజర్ రోల్ ప్లే చేసేది ఏదంటే ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్స్, అదేవిధంగా ఇంటిగ్రేషన్స్ అనేటివి ఇవి మేజర్ రోల్ ఫాలో చేస్తూ ఉంటాయి. ఓకేనా? మేజర్ రోల్ అనేది ఇవి ప్లేస్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఏం చేద్దామంటే ట్రిగ్నోమెట్రీ చూద్దాం. ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఇవన్నీ ఏవో ఇప్పుడు కొన్ని చూద్దాం. రైట్? అండర్స్టాండ్. సో ఈరోజు ట్రిగ్నోమెట్రీ ఇది ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ అంటే మీనింగ్ ఏంటో ఇది ఒక గ్రీక్ వర్డ్. ఓకే? ట్రిగ్నోమెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్. ట్రై అంటే 3 అని మీనింగ్. ట్రై అంటే 3. గోన్, ఓకే, గోన్ అంటే లెంత్. ఓకే, గోన్ అంటే లెంత్. మెట్రీ అంటే మెజర్మెంట్. ఓకే, మెజర్మెంట్. ఓకే, 3 లెంత్స్ ని మెజర్ చేసుకునేదాన్ని ట్రిగ్నోమెట్రీ అంటారు. The measuring the sides of the triangles is called trigonometry. Okay, trigonometry is a Greek word. ఆ ట్రిగ్నోమెట్రీలో 3 పదాలు ఉన్నాయి. ఏవి? ట్రై, గోన్, మెట్రీ. ట్రై అంటే 3, గోన్ అంటే లెంత్, సైడ్స్, వాటిని మెజర్ చేసుకునేదాన్ని ఏమంటున్నాం? ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ మీన్స్ ద measuring of the sides of the triangle. Trigonometry means trigonometry. So that is about the trigonometry అంటే మీనింగ్ అది. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ మీన్స్ ద మెజరింగ్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అండర్స్టాండ్? అది దాని మీనింగ్. ట్రై అంటే 3, గోన్ లెంత్, మెట్రీ అంటే మెజర్మెంట్స్ అనేవి. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని కొన్ని ఉంటాయి. సైన్, కాస్, టాన్, కొసెకెంట్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటూ ఉన్నాం. ఓకే, అది ఎలా తెలుసుకోవాలో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ బి సి ఈజ్ ద రైట్ యాంగిల్. బి దగ్గర యాంగిల్ ఎంత అంటే 90 degrees యాంగిల్. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఏదో ఒక యాంగిల్ 90 degrees ఉంది అనుకోండి ఒక ట్రయాంగిల్లో, దాన్ని ఏమంటాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, లేదా యాంగిల్ తీటా అనుకున్నాం. ఆ యాంగిల్ ఏది? అక్యూట్ యాంగిల్. అంటే 90 degrees కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ యాంగిల్ దాన్ని అక్యూట్ యాంగిల్ అంటూ ఉంటాం. ఓకేనా? సో వీటి మధ్య ఉన్న రేషియో అని చెప్పేదే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటూ ఉంటాం. అంటే ఈ యాంగిల్ని దీంతో కంపేర్ చేసుకొని అవి ఎంత ఫైండ్ అవుట్ చేసుకునేదో దాన్ని ఏమంటా ఉంటాం అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటూ ఉంటాం. రైట్? అంటే ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇది రైట్ యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇది ఒక అక్యూట్ యాంగిల్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ యాంగిల్నే కన్సిడర్ చేయాలి. దీని అవసరం లేదు మనకి. ఈ యాంగిల్ని కన్సిడర్ చేసుకొని యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఇది కదా, బీసీ కదా, ఆ సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. ఓకే, ఆపోజిట్ సైడ్. ఏది మనకి కావాల్సింది? మెయిన్ ఈ యాంగిల్. విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ వీ కెన్ డిస్క్రైబ్ దిస్ యాంగిల్. దాని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గా చెప్తూ ఉంటాం. ఓకే, కాబట్టి ఇదేదంటున్నాం? తీటాకి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని ఆపోజిట్ సైడ్. ఈ తీటాకి అడ్జసెంట్ గా ఏముంది? ఈ సైడ్ కదా ఉండేది, ఇది అడ్జసెంట్ సైడ్ అంటాం. అడ్జసెంట్ సైడ్. రైట్? నెక్స్ట్ ఈ తీటాకి ఈ 3 సైడ్స్ చూడండి.
ఏ సైడ్ అయితే లాంగ్గా ఉందో అది ఏమవుతుంది, అందులోనూ తీటాకి ఇది కానీ కాస్త అడ్జసెంట్గానే ఉంది, బట్ లెంతీగా ఉంది. ఓకే, దీన్ని ఏమంటారంటే హైపోటెనస్ అంటాం. ఓకేనా, హైపోటెనస్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్. అంటే ఏబి అనేది ఏంది ఇప్పుడు అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. బీసీ ఈజ్ ద ఆపోజిట్ సైడ్. Okay, BC is the opposite side. AC is the hypotenuse. ఓకే, హైపోటెనస్. ఇది ఏది ఈ ట్రయాంగిల్ లో ఉండే కొన్ని సైడ్స్, అడ్జసెంట్, ఆపోజిట్, ఆపోజిట్ అడ్జసెంట్, హైపోటెనస్. నెక్స్ట్ వీటిలో ఇక్కడ ఏమంటే ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన కొన్ని రేషియోస్. అవి ఏవి? ఫస్ట్ వన్ సైన్ థీటా. ఓకే, సైన్ థీటా అంటే సైన్ అనేది ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సైన్ అంటే మీనింగ్ ఏంటి? ద రేషియో ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ టు ద హైపోటెనస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ కాల్డ్ సైన్. ఓకేనా, సైన్ అంటే మీనింగ్ ఏంటంటే ద రేషియో ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ టు ద హైపోటెనస్, దట్ ఈస్ నోన్ యాజ్ ఏ సైన్ అంటూ ఉంటాం. కాబట్టి దేనికి మధ్య రేషియో అంట? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ వీటి యొక్క రేషియోని సైన్ అంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? సైన్ థీటా ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ బై హైపోటెనస్ ఏసీ. ఓకే, హైపోటెనస్ ఏమైంది? ఏసీ. సైన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు బీసీ బై ఏసీ. ఇదొకటి. నెక్స్ట్ కాస్ థీటా. ఇది కానీ రేషియోస్, అన్నిటి ఒకదానికి ఒకటి రేషియోస్. ఎలా చెప్తాం ఇప్పుడు? ద రేషియో ఆఫ్ ద అడ్జసెంట్ సైడ్ టు ద హైపోటెనస్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, hypotenuse. Therefore, cos theta is equals to adjacent side AB by AC. This is about to cos theta. Okay, na? Next, sin and cos అయింది. Tan theta. Tan theta. Tan the ratio of the opposite side to the adjacent side. Opposite side by adjacent side. అంటే therefore tan theta is equals to opposite side ఏముంది? BC by AB. ఇది ఏమంటే tan theta. ఓకేనా, tan theta. నెక్స్ట్ the reciprocal of the sin is called cosecant. ఓకేనా, reciprocal of the sin is called cosecant అంటూ ఉన్నాం. అంటే ఇప్పుడు cosecant ఎలా రాస్తాము? cosecant theta is equals to 1 by sin theta. The reciprocal of the sin theta is called cosecant theta. So 1 by sin theta అంటాం. Therefore 1 by sin theta ఏముంది? BC by AC అనేది ఉంది. ఓకేనా, BC by AC. Therefore cosecant theta is equals to, ఇది న్యూమరేటర్కి వెళ్తే ఎలా అవుతుంది? AC by BC గా రాస్తాం. AC by BC. ఓకే, AC by BC. నెక్స్ట్ ఇంకొకటి, the reciprocal of cos is called secant theta. The reciprocal of cos is called secant theta అంటాం. ఆ secant ఎట్లా రాస్తాం ఇప్పుడు? secant theta is equals to 1 by cos theta. 1 by cos theta value AB by AC. AC. So therefore secant theta is equals to AC by AB అనేది ఉంది. AC by AB. Okay, understand? The reciprocal of cos gives the secant. The reciprocal of sin gives the cosecant. Understand? Next ఇంకొకటి మిగిలింది. ఏది? sin, cos, tan, cosecant, secant, ఫైనల్ గా cot అనేది మిగిలింది. ఓకేనా, cot theta. cot theta అంటే
ఏం రాయొచ్చు, కాట్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ tan. ఓకేనా, కాట్ థీటా ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan థీటా. therefore 1 by tan theta BC by AB. therefore cot theta is equals to AB by BC. ఓకే, AB by BC అంటే ఇక్కడ చూడండి ఏమేమి వచ్చాయి, కొసికెంట్ గాని సీకెంట్ కాట్ ఆర్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ సైన్ కాస్ టాన్. కొసికెంట్ is the reciprocal of sin and secant is the reciprocal of the cos. Cot is the reciprocal of a tan. Okay, so this is the tan, reciprocal of the tan అనేది తెలుసు. Okay, so these are the trigonometric ratios. Understand, sin theta is equals to opposite side by hypotenuse, adjacent side by hypotenuse is equals to cos. Okay, opposite by adjacent is the tan. Next, cosecant 1 by sin theta is equals to cosecant, 1 by cos theta is equals to secant, 1 by tan theta is equals to cot theta అవుతుంది. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు ఇదే రేషియోలో ఇంకొంచెం tan థీటాకి ఒక ఫార్ములా, కాట్ థీటాకి ఒక ఫార్ములా ఉంటుంది, అది ఎలాగో ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, ఇక్కడ sin థీటా బీసీ బై ఏసీ ఉంది, కాస్ థీటా ఏముంది ఏబి బై ఏసీ అనేది ఉంది. ఈ రెండింటిని రేషియో చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. sin థీటా బై కాస్ థీటా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, అది సార్. ఓకే, sin theta by cos theta is equals to, ఈ రెండింటిని ఒకదానికి రేషియో చేస్తే sin theta ఏముంది BC by AC, cos theta AB by AC, AC cancel, sin theta by cos theta is equals to BC by AB. సో బీసీ బై ఏబి ఏముంది tan ఉంది కదా, సో కాబట్టి sin theta బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan theta. ఓకే, tan theta ఫార్ములా ఏంది sin theta బై కాస్ థీటా. ఓకేనా, సరిపోయిందా? సో sin theta బీసీ బై ఏసీ, కాస్ థీటా ఏబి బై ఏసీ, ఏసీ క్యాన్సిల్ అయింది, బీసీ బై ఏబి, బీసీ బై ఏబి దేనికి ఉంది tan theta ఉంది, కాబట్టి sin theta by cos theta is equals to tan theta అనేది వచ్చింది. రైట్, ఓకే, అంటే ఇప్పుడు sin బై cos చేసాం, ఇప్పుడు cos బై sin చేస్తే ఏమొస్తుందో చూద్దాం. cos theta by sin theta is equals to cos theta AB by AC, AB by AC by sin theta BC by AC, AC get cancelled, cos theta by sin theta is equals to AB by BC. ఓకేనా, సో AB by BC దేనికి ఉంది cot theta ఉంది, కాబట్టి cos theta by sin theta is equals to cot theta. ఓకేనా, cot theta, cos theta by sin theta is equals to cot theta, tan theta is equals to sin theta by cos theta. So these are the trigonometric ratios. Understand? Okay, ఇవి ఇక్కడ వరకు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. కొన్ని ఈక్వేషన్, ఐడెంటిటీ అంటే ఏంటి ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ ఏ వేరియబుల్ కైనా ప్రూవ్ అవ్వాలి. ఓకేనా, మనకి x² + y² ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ ఈక్వేషన్స్ ఏ ప్రాబ్లమేటిక్ అయినా అవి సాటిస్ఫై అవుతాయి కదా, అప్పుడే వాటిని ఈక్వేషన్స్ ట్రూ వాల్యూస్ అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఐడెంటిటీస్ అనేటివి ఒక ఈక్వేషన్స్, అవి అన్ని యాంగిల్స్కి ఏమవుతుంది అది ట్రూ అవ్వాలి, అలాంటి వాటిని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. ఐడెంటిటీ మీన్స్ ఈక్వేషన్, ఇట్ షుడ్ బి ట్రూ ఫర్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. అంటే ట్రిగ్నోమెట్రిక్ లో వచ్చే యాంగిల్స్ అన్నిటికీ ఈ ఐడెంటిటీస్ అనేటివి ఏమవ్వాలి ట్రూ అవ్వాలి. ట్రూ అండ్ ఐడెంటిటీస్ అనేది మీనింగ్ ఏంటి ఈక్వేషన్, ఐడెంటిటీస్ ఆఫ్ ద ఈక్వేషన్స్ which can be satisfied the all the angles in the trigonometry. Understand? So ఆ ఐడెంటిటీస్ ఏదో కొన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. Take again we have to take a right angle triangle.
Okay, right angle triangle A B C. Here angle theta, here the angle is 90 degrees అట్లా ఉంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, ఓకేనా, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం ఏం చెప్తుంది పైథాగరస్ థీరం, ఓకేనా, హైపోటెనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది హైపోటెనస్ థీరం, సారీ పైథాగరస్ థీరం. ఇట్లా ఉంటుంది. పైథాగరస్ థీరం ఏం చెప్తారు, హైపోటెనస్ స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ దిస్ హైపోటెనస్ ఇజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనేది అయ్యింది. రైట్, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1ని ఏసీతో డివైడ్ చేద్దాం. డివైడ్ ఈక్వేషన్ 1 బై ఏసీ స్క్వేర్. దేంతో డివైడ్ చేద్దాము, ఏసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. ఇట్లా డివైడ్ చేసుకున్నాను. ఓకేనా, అన్నిటినీ అంటే ప్రతి దాన్ని ఏసీ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేశారు. ఏసీ స్క్వేర్ క్యాన్సల్. ఇదేమవుతుంది 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్. ఏబి అనేది ఏంది, అడ్జసెంట్ సైడ్. ఏసీ అనేది ఏది, హైపోటెనస్. ఓకే, హైపోటెనస్. బీసీ అనేది ఏంది, ఆపోజిట్ సైడ్ అనేది కదా. అడ్జసెంట్ ఆపోజిట్ హైపోటెనస్ దేనికి, ఈ యాంగిల్ థీటాకి. ఏబి అనేది అడ్జసెంట్ సైడ్, ఏసీ హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ దేనికి ఫార్ములా, cos theta is equals to adjacent side by hypotenuse. రైట్, అదే కదా. కాబట్టి cos theta whole square, cos theta whole square. నెక్స్ట్ BC అనేది ఆపోజిట్ సైడ్, AC హైపోటెనస్. అదేదవుతుంది sin theta అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అది that is the sin theta whole square. Therefore cos square theta plus sin square theta is equals to 1. Therefore sin square theta plus cos square theta is equals to 1. ఇది ఒక ఐడెంటిటీ. ఓకేనా, ఇది ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. అండర్స్టాండ్ ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఏబితో డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ని ఏబితో డివైడ్ చేద్దాం. డివైడ్ ఈక్వేషన్ 1 బై ఏబి స్క్వేర్ తో డివైడ్ చేద్దాం. ఏబి స్క్వేర్ తో డివైడ్ చేయాలంటే ఏసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్, ఏబి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబి స్క్వేర్. ఓకేనా, ఏబి స్క్వేర్. ఇది ఈ రెండు క్యాన్సల్. ఏసీ బై ఏబి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ బీసీ బై ఏబి హోల్ స్క్వేర్. రైట్, ఏసీ బై ఏబి, ఏసీ అంటే హైపోటెనస్ బై ఏబి అంటే అడ్జసెంట్. హైపోటెనస్ బై అడ్జసెంట్ రివర్స్ లో ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇది 1 బై కాసమే కదా. హైపోటెనస్ బై అడ్జసెంట్. మామూలుగా ఇక్కడ ఇదేంటి, కాస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెనస్. హైపోటెనస్ బై అడ్జసెంట్ ఏమవుతుంది, దాన్ని ఎలా రాయొచ్చు, 1 బై కాస్ గా రాయొచ్చు. 1 బై కాస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అంతేనా? ఓకేనా? ఇక్కడ ఏసీ అనేది హైపోటెనస్, ఏబి అనేది అడ్జసెంట్ సైడ్. మనకి ఫార్ములా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది. ఇది రివర్స్ లో ఉంది కాబట్టి దీని అట్రాక్షన్ 1 బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్.
1/cos θ దేనికి రెసిప్రోకల్? సీకెంట్ కి రెసిప్రోకల్. దేనికి? సీకెంట్ కి రెసిప్రోకల్. ఓకేనా? 1/cos θ is the, that means reciprocal of cos θ is the reciprocal of cos θ is the secant θ. కాబట్టి ఇది ఏమవుతుంది? secant θ whole square is equals to 1 plus BC. BC అనేది ఆపోజిట్ సైడ్ బై AB అడ్జసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ దేనికి ఫార్ములా? tan θ ఫార్ములా. tan θ is equals to opposite side by adjacent side. So ఇది tan theta whole square. So secant square theta is equals to 1 plus tan square theta. Okay, ఇది ఒక ఈక్వేషన్. secant square theta is equals to 1 plus tan square theta. ఇదైంది కదా. ఇంకొక ఈక్వేషన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏసీతో డివైడ్ చేస్తే ఇది వచ్చింది. ఈ ఈక్వేషన్ ఏబి స్క్వేర్తో డివైడ్ చేస్తే ఇది వచ్చింది. ఈ ఈక్వేషన్ని బీసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. ఓకేనా? డివైడ్ దట్ ఈక్వేషన్ విత్ బీసీ స్క్వేర్, we will get some other equation, some other identity. సో అదేదో చూద్దాం. ఓకే, సో దేంతో డివైడ్ చేయాలి? ఇప్పుడు బీసీ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. బీసీ స్క్వేర్ బీసీ స్క్వేర్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ is equals to AB square by BC square plus BC square by BC square, right? BC square AC by BC whole square is equals to AB by BC whole square plus ఈ రెండు క్యాన్సిల్ అయింది, ప్లస్ 1. AC by BC hypotenuse by opposite side. ఓకేనా? హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ ఇది చూడండి, ఆపోజిట్ బై హైపోటనస్ ఉంది, కానీ ఇక్కడ మనకి దీన్ని చూసుకుంటే ఇదేమవుతుంది? హైపోటనస్ బై ఆపోజిట్ అనేది వస్తుంది. అంటే హైపోటనస్ బై ఆపోజిట్ అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా. అలాంటప్పుడు అదేమవుతుంది? 1/sin θ అవుతుంది. ఓకేనా? ఆపోజిట్ బై హైపోటనస్ sin θ, హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 1/sin θ. 1/sin θ is the ఇది 1/sin θ is called, దీన్ని ఇంకొక విధంగా ఏం రాస్తాము? cosecant θ. ఓకేనా? సో cosecant θ is the reciprocal of sin θ. కాబట్టి దీని ప్లేస్ లో cosecant θ గా రాసుకుంటాం. ఓకేనా? cosecant θ. AB by BC, AB adjacent, BC opposite. ఓకేనా? అంటే అడ్జసెంట్ ఇక్కడ ఉంది చూడండి, అడ్జసెంట్ ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉంది. మరి అడ్జసెంట్ బై ఆపోజిట్ వచ్చిందనుకో 1/tan కదా వచ్చేది. ఓకే, 1/tan. 1/tan అనేది దేనికి ఫార్ములా? కాట్ కి ఫార్ములా. ఓకేనా? కాట్ థీటా. కాట్ థీటా ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ tan theta. సో దిస్ ఇస్ ద కాట్ theta whole square plus 1. So cosecant square theta is equals to cot square theta plus 1. ఇది ఒక ఐడెంటిటీ. ఓకేనా? ఇవన్నీ ఈ ఫార్ములాస్ అన్ని యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ కి ఏమవుతుంది? ఇవి సాటిస్ఫై అవ్వాలి. ఏది? cosecant square is equals to cot square theta plus 1, secant square theta is equals to 1 plus tan square theta, sin square theta plus cos square theta. So these are called ఏమంటున్నామో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటూ ఉన్నాం. అండర్స్టాండ్?